పాలనని గాలికి వదిలేసి ముగ్గురు మూడు హెలికాప్టర్లు 3 విమానాలు వేసుకుని రామోజీరావు గారి కొడుక్కి సిగ్గన్నా లేదు. జగన్ 51 సార్లు బెంగళూరు వెళ్ళి వచ్చాడంటాడు. జగన్కి బాధ్యత లేదు, ప్రతిపక్ష బాధ్యత లేదు, ఎమ్మెల్యే బాధ్యత ఒకటే ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఎక్కడ ఉంటున్నారు? ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు? శుక్రవారం కొడుకు వెళ్ళిపోతాడు, మళ్ళీ సోమవారం నాడు వస్తాడు. శనివారం తండ్రి వెళ్ళిపోతాడు, సోమవారం నాడు వస్తాడు మళ్ళీ. ఈయనేమో అట్నుంచి అక్కడే ఉంటాడు. వారానికి ఒకసారో 2 సార్లు లేకపోతే 10 రోజులకు ఒకసారో ఆయన షూటింగ్కి వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి వెళ్తాడు. ప్రత్యేక విమానంలో వస్తాడు. జనం సొమ్ము కదా, జనం సొమ్ముతో మీరు విమానాల్లో గాల్లో చక్కర్లు కొడతారు. పోనీ ఎక్కడన్నా ఏదన్నా జరిగితే, జరగకపోవడం జరిగితే, ప్రజలకు కష్టాలు వస్తాయి, రైతులకు కష్టాలు వస్తాయి, వీళ్ళు చూసినోడు ఎవడన్నా ఉన్నాడా? జనం సొమ్ముతోనే కదా తిరుగుతున్నది. హెలికాప్టర్లు విమానాలు వేసుకుని వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళరు, చూడరు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడుస్తారు మీరు. నేను అడిగేది మిమ్మల్నే, రామోజీరావు గారు అబ్బాయి గారు భారతి గారి మీద పడేడుస్తారు. తప్పుడు రాతలు రాస్తారు, విషపు రాతలు రాస్తారు. ఇంకా ఇప్పటికైనా జగన్ మీద పడి ఆడటం మాని, కూటమి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వాన్ని మోస్తున్న మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం మాని, జనం కోసం మీ మీద ఎన్నో ఆశలతో, ఎన్నో అభూత కల్పనలు, అరిచేతిలో వైకుంఠం చూపించారు ప్రజలకి. ప్రజల గురించి పట్టించుకోండి. వాళ్ళ కష్టం వస్తే వెళ్ళి చూడండి. ఇంకా ఇప్పటికి సంవత్సరం 16 మాసాలు అయిపోయింది. ఇప్పటికి 16 మాసాలు అయినా కూడా ఇంకా జగన్ మీద పడి ఆడవటం, ప్రజలకు ఏం కావాలో చూసి ఆడవమని చెప్పని హితవు పలుకుతూ, నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో నాకు సమయాన్ని ఇచ్చేటువంటి, అంటే పాలక పక్షంతో ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక, అసెంబ్లీలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షంగా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీగా, 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా